అమ్మ ఆవకాయ్ టోరీ రేడియో ఎప్పటికీ బోర్ కొట్టవు. తెలుగు భాషలో తీయని పలకరింపులు, మధురమైన పాటలు వినాలని ఉందా? అయితే ఆండ్రాయిడ్, ఐఫోన్లో టోరీ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా telugu1radio.com ద్వారా కూడా వినొచ్చు. అభిలాష శ్రవ్య ధారావాహిక 11వ భాగం. కలం శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్, గళం వెంపటి కామేశ్వరరావు. సెన్సేషనలిజానికి అలవాటు పడిన పత్రికలు మరింత ముందుకెళ్లి చిరంజీవి ప్రఖ్యాత క్రిమినల్ లాయర్ మేనకోడలైన అర్చనని ప్రేమించాడని, పెళ్లి ప్రయత్నం కూడా జరిగిందని ప్రచురించాయి. అయితే కొన్ని వేల మైళ్ల దూరంలో ఉన్న అర్చనకి ఈ విషయాలేవీ తెలియవు. బ్రిటిష్ షిప్ బ్రేకింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కారులో వాళ్ళిద్దరూ విమానాశ్రయం వైపు వస్తున్నారు. ఓడల్ని బద్దలు కొట్టే పరిశ్రమ విశాఖపట్నంలో స్థాపించాలని ఆమె ప్రయత్నం. వాళ్ల కారు ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ గుండా పార్క్లేన్ దాటి హైడ్ పార్క్ మీదుగా వెడుతోంది. ఇంకో 24 గంటల్లో చిరంజీవిని కలుసుకోబోతున్నానన్న ఆలోచన ఆమెకు ఆనందాన్నిస్తోంది. ఒకవైపు ఆలోచనల్లో ఉంటూనే ఎండీ చెప్పేది వింటోంది. ఓడని డ్రై డాక్లోకి తీసుకొచ్చి నీళ్లు తోడేసి దాన్ని ఎండబెట్టడం గురించి వివరిస్తున్నాడు అతడు. అర్చన విసుగ్గా టైం చూసుకుంది. అదే టైంకి చిరంజీవి 2 పోలీసులు వెంటరాగా కోర్టులోకి ప్రవేశిస్తున్నాడు. జనం అతన్ని చూడసాగారు. వాళ్ళ చూపుల్లో కోపం, కుతూహలం అన్నీ మిళితమై ఉన్నాయి. అతడి ప్రవేశంతో కోర్టు ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. విక్టోరియా స్ట్రీట్లోంచి విమానాశ్రయం ప్రవేశించింది కారు ఆగగానే ఒక వ్యక్తి వచ్చి విష్ చేశాడు. కెప్టెన్ ఫోర్డ్ అని అతన్ని పరిచయం చేశాడు ఎండి. అతడు మాట్లాడి వెళ్ళిపోతుంటే అర్చన అతడి వైపే కుతూహలంగా చూడటం చూసి, ఏమిటి అలా చూస్తున్నారు అని అడిగాడు. అతడి నడకని సాలోచనగా అంది అర్చన. నౌకల మీద ఎక్కువ కాలం గడిపిన వారి నడక ఇలాగే ఉంటుంది అన్నాడు ఎండి కౌంటర్ వైపు నడుస్తూ. పాదాలు విశాలంగా పెట్టి నడిస్తే గరిమినాభి లంబరేఖ పీఠాన్ని అతిక్రమించకుండా ఉంటుంది. నౌక అటూ ఇటూ ఒరిగినప్పుడు పడిపోకుండా ఉండటానికి అలా నడుస్తారు. అదే బయట కూడా అలవాటైపోతుంది. అర్చన దాని గురించి ఆలోచించటం లేదు. అలాంటి నడక ఎక్కడ చూసింది? ఎక్కడ? అతడి వద్ద సెలవు తీసుకుని ఆమె కస్టమ్స్ వైపు నడిచింది. ఆ హడావిడిలో మరి ఆ విషయాన్నే మర్చిపోయింది. మరో గంట తరువాత ఆమె ఎక్కిన విమానం భారతదేశం వైపు బయలుదేరింది. సరిగ్గా అదే సమయానికి జస్టిస్ పరశురాముడు తన 4 పేజీల జడ్జిమెంట్ చదువుతున్నాడు. కోర్టులో సూది పడితే వినపడేంత నిశ్శబ్దం వ్యాపించి ఉంది. సుశీల అనే యువతిని చిరంజీవి హత్య చేశాడన్న విషయం ప్రాసిక్యూషన్ బియాండ్ డౌట్ నిరూపించగలిగింది. ఈ చిరంజీవి అనే యువకుడిలో ఏమూల సున్నితత్వము, జాలి, కరుణ లేవనేది నిరూపణ అయింది. పైగా ముద్దాయి ఈ హత్య ఏదో కసితోనూ ఆవేశంతోనూ చేశాడన్న నమ్మకం నాకు కుదరడం లేదు. ఇది చాలా కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని నేను నమ్ముతున్నాను. ముద్దాయి ఈ హత్యని తానే చేశానని స్వయంగా ఒప్పుకున్నాడు. దురదృష్టం ఏమిటంటే ఈ హత్య పట్ల ముద్దాయి పశ్చాత్తాపడుతున్నాడన్న అభిప్రాయం నాకు అతడి ప్రవర్తన వల్ల కలగడం లేదు. పైగా తనకి ప్రేమంటే నమ్మకం లేదని అతనే ఒప్పుకున్నాడు. అతడి ప్రేమలో పడి మరింతమంది యువతులు శలభాల్లా మాడిపోయే ప్రమాదం కూడా ఉంది. జైలు జీవితం ఇతన్ని రిఫార్మ్ చేస్తుందని నేను భావించడం లేదు. క్యాపిటల్ పనిష్మెంట్ రేర్ ఆఫ్ ది రేరెస్ట్ కేసులోనే విధించాలన్న సుప్రీంకోర్టు సూచనని ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. ఈ కేసు అటువంటి రేర్ కేసుగా పరిగణించి చిరంజీవి అనబడే ఈ ముద్దాయికి మరణ శిక్ష విధిస్తున్నాను. హీ విల్ బి హ్యాంగ్డ్ బై నెక్ టిల్ హీ ఈజ్ డెడ్. రకరకాల వ్యక్తులతో విమానాశ్రయం కలకలలాడుతోంది. ప్రకటన వినిపిస్తూ ఉండగా ఎయిర్ బస్ పెద్ద శబ్దం చేసుకుంటూ దిగింది. తర్వాత 5 నిమిషాలకి అర్చన విమానం దిగుతూ కనిపించింది. సర్వోత్తమరావు జనాల్లోంచి ఒక్క అడుగు ముందుకేశారు. ఫ్యాక్టరీ తాలూకు పరివారం ఒక మూలగా నిలబడి ఉన్నారు. అర్చన దగ్గరకు రాగానే హౌ ఆర్ యు బేబీ అన్నాడు. ఆమె చిరునవ్వుతో బాగున్నారా అంకల్ అన్నది. ఆమె కళ్ళు అటూ ఇటూ వెతుకుతున్నాయి. కావాల్సిన వ్యక్తి కనిపించడం లేదు.
ఇంతలో మేనేజరు మిగతా వారు ఆమె దగ్గరకు వచ్చి అభినందనలు తెలపటం మొదలుపెట్టారు. ఆమె అన్యమనస్కంగానే వారితో మాట్లాడుతూ ముందుకు నడిచింది. సర్వోత్తమరావుతో కలిసి ఆమె కారు ఎక్కబోతుంటే పక్కనో కారు వచ్చి ఆగింది. అందులోంచి ప్రకాష్ దిగాడు. అతడి చేతిలో పూలగుత్తి ఉంది. చిరునవ్వుతో ఆమెకు దాన్ని అందిస్తూ కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు. ఆమె దాన్ని అందుకుని థ్యాంక్స్ అంది. అయితే ఆ మాటల్లో పెద్ద సంతోషం లేదు. ఆమె ఒళ్ళు మండిపోతోంది. ఇన్నాళ్ల తర్వాత కలుసుకోబోతూ ఉంటే ఇక్కడికి రాకుండా ఈ మహానుభావుడు ఏం రాజకార్యం వెలగబడుతున్నాడు. ఆమె కారు సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుని మామయ్య అడిగిన ప్రశ్నలకి అన్యమనస్కంగా సమాధానం ఇవ్వటం ప్రారంభించింది. కారు ఇంటికి చేరుకుంది. ఆమె తన రూమ్కి వెళ్ళి 5 నిమిషాల్లో తయారై కిందికి వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది. మళ్ళీ అదే నిశ్శబ్దం. రామయ్య మొహంలో ఏ భావమో లేకుండా వడ్డిస్తున్నాడు. బైరాగి ఆమెని గాజు కళ్ళతో ఒక్కసారి చూసి గది తలుపు వెనక్కి తప్పుకున్నాడు. ఆ వాతావరణంలో ఆమెకి ఏదో కొత్తదనం కనపడింది. స్తబ్దానికి నిశ్శబ్దానికి ఉన్న తేడా అది. అందరూ తన వైపు చిత్రంగా చూస్తున్నారు అన్న భావం, అందరిలోనూ ఏదో చెప్పాలన్న తపన. చివరికి ఎప్పుడూ నిర్లిప్తంగా ఉండే రామయ్య మొహంలో అదో లాంటి ఉద్విగ్నత. ఎందుకు? ఆమె దాని గురించి మరి పట్టించుకోలేదు. చాలా పనులున్నాయి. తను లేని ఈ సమయంలో వీళ్ళు ఎంత తినేశారో ముందు పట్టుకోవాలి. సామాన్లన్నీ తెచ్చి పైన పెట్టాడు డ్రైవర్. ఆమె వాటిని విప్పి అందులోంచి ఒక ప్యాకెట్ తీసింది. అది పట్టుకుని మామయ్య గదిలోకి వెళ్ళింది. ఇదిగో అంకల్, నీ గురించి తెచ్చాను అని అందించింది. చాలా చిన్న టెలిఫోన్, వైర్ అవసరం లేనేది, క్యాలిక్యులేటర్లా ఉంది. దాన్ని నోటి దగ్గర పెట్టుకుని మాట్లాడితే మామూలు టెలిఫోను ఆ మాటల్ని అందుకుని కావలసిన చోటుకి పంపుతుంది. ఆమె ఆయనకి దాన్ని ఇచ్చి తిరిగి తన గదిలోకి వస్తుంటే రంగమ్మ కనపడింది. పని తగ్గించడం కోసం కొన్న ఆటోమేటిక్ క్లీనర్ ఆమెకిచ్చింది. రంగమ్మ మొహం చాటంత అయింది. చివరగా ఆమె తన గదికి వచ్చి సూట్ కేస్ పై అరలోంచి చిన్న పెట్టె తీసింది. అగ్గిపెట్టెలా ఉందది. విప్పితే ముఖమలగుడ్డ మధ్య రాయి మిలమిలా మెరుస్తూ చిన్న ఉంగరం మధ్యలో పొదగబడి ఉంది. ఆమె ఉంగరాన్ని చేతుల్లోకి తీసుకుని వేలితో రాయిని కదిపింది. ఉంగరం రాయి కింద చిన్న గడియారం ఉంది. ఆమె రాతిని మామూలుగా సర్దింది. తన ఉంగరపు వేలు పక్కనే దాన్ని పెట్టి చూసుకుంది. ఆమె వేలికి ఉన్న ఉంగరం చిరంజీవి గోల్డ్ మెడల్తో చేయించింది. ఆమె మనసు అదో లాంటి తృప్తితో నిండిపోయింది. ఆ క్షణం చిరంజీవి కనబడితే ఎయిర్పోర్టుకు రానందుకు క్షమించి ఉండేది కూడా. ఆమె 2 ఉంగరాలని చూస్తూ ఉండగా తలుపు దగ్గర అలికిడై తల పైకెత్తి చూసింది. గుమ్మం దగ్గర బైరాగి నిలబడి ఉన్నాడు. ఒక శవాన్ని తలుపుకి నిలబెట్టినట్లు ఉంది అతడి ఆకారం. ఆమె వెన్నెముకలో మొదలైన చలి ఒక్కసారి శరీరాన్ని వణికించింది. కానీ అంతలోనే సర్దుకొని ఏం కావాలి అంది. అతడు మాట్లాడలేదు. ఆ గాజు కళ్ళని పైకెత్తి ఆమె వైపు చూసి ఆమె తననే చూస్తుందని గమనించి చప్పున తల దించుకున్నాడు. ఏదో అడగాలనుకున్నట్టు అతడి నోరు కదిలి అస్పష్టమైన శబ్దం చేసింది. ఆమె అతడి వైపే చూస్తోంది. అరచేత్తో అతడు రొమ్ము దగ్గర రాసుకున్నాడు. ఆ చేతిని పైకెత్తి చప్పిడి దవడల మీద పెరిగిన గడ్డాన్ని గోక్కున్నాడు. నాకు అన్నాడు. నాకేం తెచ్చారు? ఆమె స్థాణువైంది. అతడు అలా అడుగుతాడని ఊహించలేదు. అయితే అలా అడగడానికి అతడు ఎంతో కొట్టుమిట్టులాడాడని, ఎన్నో రిహార్సల్స్ చేసుకున్నాడని అతడి ఆకారం చెప్తూనే ఉంది. విదేశాల్లో ఆమె స్మృతి పదంలో ఓ బైరాగి ఎక్కడో మెదిలి ఉంటాడని అతడి ఆశ. అయితే ఆ ఆశ దురాశే. ఆమెకి అతడొకడున్నాడనే గుర్తు రాలేదు. ఆమె తన గిల్టీ కాన్షియస్నెస్ని కప్పిపుచ్చుకోవడానికి కొంచెం తడబడి తన సామాన్ల వైపే చూసి అందులోంచి ఏం ఇవ్వాలా అని ఆలోచించే లోపల అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆమె దాని గురించి పట్టించుకోలేదు. ఆమెకి బైరాగి అంటే భయం, అతడి చేష్టలంటే అసహ్యం. ఆ ఫెటిసిస్ట్ని ఇంకా ఇంట్లో ఉంచినందుకు ఆమెకు మావయ్య మీద కోపం కూడా ఉంది. ఆలోచనలని బలవంతంగా పక్కకు నెట్టి ఆమె చిరంజీవి రూమ్కి వెళ్ళడానికి బయలుదేరింది. అతడి కోసం తెచ్చిన బహుమతిని చుట్టడానికి బల్ల మీద ఉన్న పేపర్ తీసుకుని చింపుతుంటే ఒక మూల పెద్ద అక్షరాల్లో కనబడింది ఒక వార్త. యువతి హత్య కేసులో ముద్దాయికి శిక్ష, లాయర్ చిరంజీవికి ఉరి.
సుశీల అనే యువతిని హత్య చేసినందుకు లాయర్ చిరంజీవికి ఉరిశిక్ష విధిస్తూ సెషన్స్ కోర్టు జడ్జి పరశురాముడు ఈరోజు తీర్పు ఇచ్చారు. చిరంజీవి ప్రసిద్ధ క్రిమినల్ లాయర్ సర్వోత్తమరావు మేనకోడలికి కాబోయే భర్త అన్న రూమర్ ప్రచారం కావడంతో ఈ కేసుకు చాలా ప్రాముఖ్యత వచ్చింది. శిక్ష ఉరి కాబట్టి ఈ జడ్జిమెంటు హైకోర్టు అనుమతి పొందవలసి ఉంటుంది. ఈ లోపల ముద్దాయి కావాలంటే అప్పీల్ చేసుకోవచ్చు. కానీ క్రింది కోర్టులోనే నేరాన్ని ఒప్పుకున్న ముద్దాయి అప్పీల్ కోసం పైకోర్టుకి వెళ్తాడని ఎవరూ భావించడం లేదు. ఈ సందర్భంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ చిరంజీవి లాయరై ఆ వృత్తికే మచ్చ తీసుకొచ్చాడని అన్నారు. కుమారి అర్చన విదేశాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. మన విలేఖరి. చదవటం పూర్తి చేసిన అర్చన నిశ్చేష్టురాలై అలాగే నిలబడిపోయింది. చెవుల్లో హోరు. అది షాకు కూడా కాదు, అంతకన్నా పెద్దదైన స్థితి. ఆమె అంతకుముందు ఎన్నో విషమ పరిస్థితుల్ని ఎంతో చాకచక్యంతో సరిచేసింది. అయితే ఈసారి మాత్రం స్త్రీ సహజమైన భయంతో వేదనతో వణికిపోయింది. తన స్టడీ రూంలో చదువుకుంటున్న సర్వోత్తమరావు గాలిలా దూసుకొచ్చిన అర్చనని చూసి ముందు ఆశ్చర్యపోయినా ఆమె చేతిలో పేపర్ చూసి జరిగింది గ్రహించాడు. ఆమె మొహం ఎర్రగా ఉంది, పెదవులు కంపిస్తున్నాయి. ఎప్పుడూ చాలా పెద్ద మనిషిలా గంభీరంగా ఉండే తన మేనకోడల్ని ఈసారి నిజమైన అమ్మాయిలా చూడడంతో అతడి మొహంలో క్షణం పాటు నవ్వు కదలాడింది. కానీ దాన్ని దాచిపెట్టి వెంటనే సీరియస్ అయిపోయి, ఏమిటమ్మా అన్నాడు. ఆమె పేపర్ చూపిస్తూ ఇది ఇది అన్నది. ఆ తర్వాత ఆవేశంతో మాట రాలేదు. నువ్వు మాట్లాడదలుచుకున్నది చిరంజీవి హత్య గురించా? తాపీగా అడిగాడు. ఆమె అవును అన్నట్లు మాట్లాడలేదు. ఆయన కుర్చీలోంచి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి చేతిలో పైపు లేదు కాబట్టి పెన్సిల్ని అలా పట్టుకుని గంభీరంగా, చూడమాయ్, నువ్విక చిరంజీవిని మర్చిపోవాలి, తప్పదు అంటూ జరిగిందంతా చెప్పాడు. అది వింటుంటే ఆమె మొహంలో రంగులు మారసాగాయి. అతడు చెప్పటం పూర్తి చేయగానే ఆ గదిలో నిశ్శబ్దం అలముకుంది. అంతా విని ఆమె, చిరంజీవి హత్య చేశాడంటే నువ్వు నమ్ముతున్నావా అంకుల్ అంది వణికే కంఠంతో. ఆయన మాట్లాడలేదు. ఆమె, అతడు నాకెంత దగ్గరో తెలుసు కూడా నువ్వు ఈ కేసు ఎందుకు టేకప్ చేయలేదు అంకుల్ అడిగింది బాధగా. నేను కేసు తీసుకుని ఉంటే అతడికి ఈ శిక్ష పడకపోవును. కానీ అతడు చేసిన నేరం చాలా ఘోరమైందమ్మాయి. దానికి తోడు అతడే ఈ నేరాన్ని ఒప్పుకున్నాడు. అందువల్ల నేనేమీ ఉత్సాహం చూపించలేదు. ఇక్కడ సమస్య అతడికి ఉరి సరైనదా, యావజ్జీవ కారాగారం చాలా అన్నది కాదమ్మా. ఎంత క్రిమినల్ లాయర్నైనా నాకు కొన్ని నియమాలున్నాయి. అతడు కోల్డ్ బ్లడెడ్ మర్డరర్ అని తెలిసి అతడి తరఫున వాదించటం ఆత్మవంచనే అవుతుంది. అంతైనా సరే అతను నీ స్నేహితుడని అతడి దగ్గరికి వెళ్ళాను. నా మనసు, నా నియమాలు పక్కన పెట్టి నీకోసం, కేవలం నీకోసం అతడి కేసు తీసుకుంటానని చెప్పాను. సర్వోత్తమరావు లాంటి లాయరు తనంతట తను అడిగితే ఎగిరి గంతయ్యవలసింది పోయి అతడు నిరాకరించాడు. నీకోసం అతన్ని బతిమలాడాను, అయినా వినలేదు. నా ఉద్దేశం ఏమిటంటే అతడు సైకిక్గా తయారయ్యాడని. అతడంత అనునయంగా చెప్పేసరికి ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. ఆమె కోపం బాధగా మారింది. చిరంజీవి లాంటివాడు ఇలా చేసి ఉంటాడు అంటే నేను నమ్మలేకుండా ఉన్నాను అంది. అతడికి ఏమో ఒకవైపు నవ్వొస్తోంది. దాన్ని దాచటం సాధ్యం కావడం లేదు. అయినా మొహం సీరియస్గానే ఉంది. ఇన్నేళ్ళు క్రిమినల్స్తో ఉన్న నా అనుభవంతో నేను తెలుసుకున్నదేమిటంటే మనిషి పైకి కనబడటానికి లోపల ప్రవర్తనకి చాలా తేడా ఉంటుందని అన్నాడు. అలా అంటూ అతడు వెనుదిరిగేసరికి అర్చన అక్కడ లేదు. బయట కారు బయలుదేరిన చప్పుడు వినిపించింది. కాంపౌండ్లోంచి బయటికి బాణంలా అది దూసుకుపోవటం కనిపించింది. ఆ తరువాత ఏం జరిగిందో 12వ భాగంలో వింటారు. అంతవరకు సెలవు. నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఆత్మీయంగా పలకరిస్తూ అందరినీ ఏకం చేసే వారధి టోరీ రేడియో. మాటలైనా, పాటలైనా, వినోదమైన, వార్తలైనా
ఆరోగ్యమైన విజ్ఞానమైన టోరీ రేడియో ఉంటే చాలు, సరదా మాటలతో బోలెడంత సమాచారం మీ చేతుల్లో ఉన్నట్టే. ఆండ్రాయిడ్, ఐఫోన్లో టోరీ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లేదా తెలుగువన్ రేడియో.com ద్వారా కూడా వినొచ్చు.